హాయ్ అండి. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. చిన్న చేపలు అంటే చాలామందికి చాలా ఇష్టం. చిన్న చేపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి చూపును బాగా మెరుగుపరిచి స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి చిన్న చేపలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే బాలింతరాలకు కూడా ఈ చిన్న చేపలు బిడ్డకు పాలు ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ చిన్న చేపలని ఈజీగా శుభ్రం చేసుకొని అలాగే చిన్న చేపల్లో మామిడికాయ వేసి ఎలా వండుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. చిన్న చేపలని తినాలంటే చాలా ఈజీగా తినేయచ్చు, కానీ వీటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టం. కానీ వీటిని ఇప్పుడు చాలా ఈజీగా శుభ్రం చేయడం చూపించేస్తా. ఆల్రెడీ చిన్న చేపలు మార్కెట్లో శుభ్రం చేసే ఇస్తారు. అలా కాదు అనుకుంటే తల తొక్కేసి పాడేసి మిగతా పార్ట్ని ఇలా మట్టి గిన్నెలో వేసుకొని 1 స్పూన్ కల్లు ఉప్పు వేసుకొని వీటిని ఇలా మట్టి గిన్నెకి టచ్ చేస్తూ మృదువుగా పాముకోవాలి. చేపలను మరీ గట్టిగా పామకూడదు, ముక్క విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మృదువుగా మొత్తం కలుపుకొని 2 నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ పాముకుంటే వీటినున్న పై పొలుసంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ వాటర్లోంచి ఈ చేపలను విడిగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా వేస్ట్ వాటర్ని అంతా కూడా వంపేసుకోవాలి. చాలామందికి చిన్న చేపలు అంటే ఇష్టం, కానీ శుభ్రం చేయడం రాక వండుకోవడం తగ్గించేస్తారు. ఇలా కనుక చేశారంటే ఈజీగా శుభ్రం చేసేయచ్చు. 2 నిమిషాల్లో శుభ్రం చేయడం పూర్తవుతుంది. ఇప్పుడు ఆ నీరంతా వంపుకొని మళ్ళీ చేపలు వేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు చేసుకుంటే చేపలు చక్కగా తెల్లగా వచ్చి నీచు వాసనే లేకుండా నీట్గా ఉంటాయి. అంతగా నీచు వాసన అనిపిస్తే కనుక కొంచెం పెరుగు, పసుపు వేసుకొని కడుక్కుంటే ఇంకా శుభ్రం అవుతాయి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు చక్కగా ఇలాగే మట్టి గిన్నెల్లో వేసుకుని నీట్గా కడిగేసుకుండేవారు. అలాగే మట్టి గిన్నెల్లో చేసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మట్టి గిన్నెలు వచ్చేసాయి కాబట్టి మనం కూడా ఈ మట్టి గిన్నెలు వాడదాము. శుభ్రం చేయడానికే కాదండి, ఈ మట్టి గిన్నెల్లో కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వీటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో మామిడికాయ వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా 4 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 10 పచ్చిమిరపకాయలు, 2 మామిడికాయలు తీసుకొని చక్కగా మామిడికాయని చెక్కి తీసుకొని ఇలా నిలువుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో కట్ చేసి మధ్యలో ఉన్న జీడి తీసేసి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చేపల కూరలో వేసుకుంటే చేప ముక్క ఎంత టేస్ట్ ఉంటుందో మామిడికాయ ముక్క కూడా అంతే టేస్ట్గా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టి గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. చేపల కూర వండేటప్పుడు మాత్రం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 4-5 రెమ్మలు అయితే వేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ చేపల పులుసుకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు అంతా లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయ చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూరలోది. అలాగే పచ్చిమిరపకాయను ముందే వేయకుండా మధ్యలో వేస్తే పచ్చిమిరపకాయ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కల్లు ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చేపల కూరలో పండు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పండు పచ్చిమిరపకాయ పేస్ట్ని 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పండు పచ్చిమిరపకాయ పేస్ట్ మీ దగ్గర కనుక లేకపోతే ఆ ప్లేస్లో ఇంకో స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పండు పచ్చిమిరపకాయ పేస్ట్ అంటే పండు పచ్చిమిరపకాయలు ఈ సీజన్లో వస్తాయి కాబట్టి నీట్గా కడిగేసుకొని తడి లేకుండా స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పండు పచ్చిమిరపకాయలు, జీలకర్ర బాగా వేపేసుకొని అందులో
కొద్దిగా ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకుంటే పండు పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ. ఈ పేస్ట్ని ఏ కూరలో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కూర మరీ చిక్కగాను కాకుండా మరి పలుచగాను కాకుండా కొద్దిగా దగ్గరగా ఉండేలా వండుకుంటే ఈ కూర బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. ఇందులోనే 6-7 వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుండగా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చేపలన్నింటినీ ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా మొత్తం చేపలని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి ముళ్ళు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఈ ముళ్ళను కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది ఉడికాక. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గరిటెతో కలుపుకోవాలి. సగం ఉడికిన తర్వాత అసలు గరిటె పెట్టకుండా క్లాత్తో చుట్టూ తిప్పుకోవాలి. ఇలా ఉండగా ఇప్పుడు ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలను వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. బాగా తిక్కగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీన్ని 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇది మట్టి గిన్నె కాబట్టి అడుగు పట్టకుండా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 3 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో రుచికరమైన చిన్న చేపలు మామిడికాయ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి క్లాత్ పెట్టుకొని 2 చేతులతో అన్ని వైపులా చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరో 3 నిమిషాలు మరిగించుకోవడమే. ఈ కర్రీ మామూలు గిన్నెల కన్నా ఇలా మట్టి గిన్నెలో వండుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కూర రెడీ అయింది. చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవడమే. చేపల కూర మూత పెట్టిన 2 నిమిషాల వరకు కూడా ఉడుకుతూనే ఉంటుంది. ఈ కూర అయితే రెడీ అయింది. దీన్ని అస్సలు కదపకుండా ఒక పక్క నుంచే ముక్కలు తీసి సర్వ్ చేసుకుంటే లాస్ట్ వరకు కూడా చేప విడిపోకుండా అలానే ఉంటుంది. ఇదేండి చిన్న చేపలు మామిడికాయ కర్రీ. ఈ కర్రీ చాలా రుచిగా ఉంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. 2 విషయాలు మనం ఎవరమో తెలుపుతాయి. 1 మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకుండే ఓపిక. 2 మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన ప్రవర్తన. నిజమే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.